వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్ 24 జనవరి 2026. ఏంటి ఈరోజు డైరీ దేని గురించి రాయాలంటే స్లో లైఫ్ గురించి. ఇప్పుడు నేను విలేజ్లో ఉన్నాను కదా, టైం ఎంత స్లోగా గడుస్తుందంటే లైక్ సిటీలో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అసలు మనం కౌంట్ చేయలేం. మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 9 ఎప్పుడైందో అస్సలు అర్థం కాదు. కానీ ఇక్కడ చాలా స్లోగా ఉంటుంది. అంటే చాలా ఎలా చెప్పాలంటే లైక్ యూ కెన్ డిఫరెన్షియేట్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఇన్ ద విలేజ్ మనకి కనిపిస్తుంది అనమాట. యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. కానీ సిటీలో అలా కాదనమాట. ఇంకేమనిపించిందంటే ద టైమ్ ఈజ్ స్లో ఇన్ విలేజెస్. చాలా మెల్లగా కలుగుతుంది. సిటీస్లో అలా కాదు, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఫట్ 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 అని ఫినిష్ అయిపోతుంది. కానీ విలేజ్లో అలా కాదు, స్లోగా అవుతుంది అనమాట. ఈరోజు మార్నింగ్ చాలా లేట్గా లేచాను అనమాట. లేట్ అంటే ఓ 7:30 అనుకోండి. ఆ టైంకి లేచి చాలా పీస్ఫుల్గా ఉండే. దాని తర్వాత నేను ఫీల్డ్కి వెళ్ళాను అనమాట. గ్రౌండ్ నట్స్ అప్రూవ్ చేసి ఉండే, నేను కొన్ని గ్రౌండ్ నట్స్ తీసుకొచ్చా. వచ్చాక తిని నేను మధ్యాహ్నం మూవీ చూసి నేను పడుకున్నాను కూడా నాకు తెలియదు. ఈవినింగ్ లేచాక వాటిని బాయిల్ చేసి వంట చేసి తిన్నాను అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. లైక్ ఈరోజు ఏంటిదంటే మెయిన్గా నోట్ చేయాల్సింది లైక్ స్లో లైఫ్ అండ్ స్లో టైం. ఐ థింక్ వీఆర్ ఇన్ హరీ. మనం అన్నిటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తొందరగా చేస్తూ చాలా హరీ చేస్తూ మన లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ఫాస్ట్గా ఫినిష్ చేస్తున్నాం. యాక్చువల్లీ సింపుల్గా ఎలా చెప్పాలంటే ఒక మూవీకి వెళ్ళిన అనుకో, ఒక 2 hours మూవీ అనుకోండి, అది అయిపోతే ఇంకేముండదు, అయిపోయినట్టే కదా. సేమ్ లైఫ్ కూడా అంతే. 100 years ఆఫ్ లైఫ్ స్లోగా అలా వెళ్ళిపోవాలన్నమాట. అండ్ అది కంప్లీట్ అయిపోవాలి. కాదని చెప్పేసి మనం మూవీలో కొన్నిసార్లు మనం డౌన్లోడ్ చేసుకుని ఇలా స్కిప్ చేస్తాం. మనం ఇలా స్కిప్ చేసి చూసినాం అనుకో, ఆ స్టోరీ అర్థం కాదు అసలు ఏంటిదని చెప్పి, అయిపోతుంది అది. కానీ వీ డోంట్ ఫీల్ అండ్ వీ డోంట్ ఎంజాయ్. ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే లైఫ్లో కూడా అంతే అనమాట. మనం దాన్ని స్లోగా ఆ ప్రాసెస్ని అలా తీసుకుని వెళ్తే బాగుంటుంది. అంతే కదా అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టి దాన్ని అలా చేస్తే హరీ చేసిన అనుకోండి, స్పాయిల్ అయిపోద్ది అనమాట. యూ డోంట్ ఎంజాయ్ యువర్ లైఫ్. మీ డబ్బులు బొక్క. కానీ రియల్ లైఫ్లో, మూవీలో అయితే మనీ బొక్క, కానీ రియల్ లైఫ్లో ఏం బొక్కమని చెప్పలేమన్నమాట. మేబీ నెక్స్ట్ జన్మ ఉండొచ్చు, లేదా ఆత్మ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మనం ఏం చెప్పలేం. కానీ ఎప్పుడైనా సరే ఓవర్ థింకింగ్ చేస్తూ యాంగ్జైటీగా ఉన్నప్పుడు మనం కనుక ఒకసారి థింగ్స్ని స్లో డౌన్ చేసి చూస్తే ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్. లైక్ దాన్ని చూసే విధానం యాక్చువల్లీ మారుతుందన్నమాట. అది ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, పర్సన్స్ అయి ఉండొచ్చు, ప్లేసెస్ అయి ఉండొచ్చు. మనం ఏదైనా స్లో డౌన్ చేస్తే ఆటోమేటికల్లీ మొత్తం క్లియర్గా ఉంటుంది. యూ విల్ గెట్ ఏ క్లియర్ విజన్ వితౌట్ బ్లర్. సో అంతే, స్లో లైఫ్, స్లో టైమ్, పీస్ఫుల్, ఇవి 3 యూ విల్ గెట్ ఇన్ ద విలేజ్. బట్ ఇవి పర్మనెంట్ కాదు యాక్చువల్లీ. అంటే పర్మనెంట్గా ఉన్నాం అనమాట విలేజ్లో. ఎందుకంటే మెంటాలిటీ ఆఫ్ విలేజ్ పీపుల్ అండ్ అవర్ జనరేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. దే విల్ నెవర్ మ్యాచ్ చేయడానికి కూడా మేము ట్రై చేయలేము అనమాట. ఎందుకు ఎగ్జాక్ట్లీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లైక్ 6-9 అనమాట. విల్ టెల్ ఫ్రమ్ దిస్ సైడ్ అనమాట, దిస్ ఈజ్ 6 అని చెప్పేసి, వాళ్ళు అంటారు దిస్ ఈజ్ 9 అని చెప్పేసి. నేను చెప్తాను ఇటు వచ్చి చూడండి 6 అంటే, మేము అటు వచ్చి చూడండి మాకు ఇక్కడ చేయనమాట అని వాళ్ళు అంటారు. వాళ్ళు కూడా అంటారు ఇటు వచ్చి నువ్వు చూడని చెప్పేసి. సో మన థింకింగ్ వాళ్ళ థింకింగ్ ఎప్పటికీ మ్యాచ్ అవ్వదు అనమాట. ఎప్పటికి మ్యాచ్ అవుతుంది. సో ఇది 6 అని నువ్వు నమ్మి నీ పన్ను చూసుకో, తను 9 అని చెప్పేసి వాళ్ళు పని చూసుకుంటారు అనమాట. దట్స్ ఇట్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ విత్ ద పేషెన్స్. గుడ్ నైట్. లవ్స్ యూ.